అయితే 5% ఇచ్చి దాన్ని కూడా పెంచమని చెప్పినాం. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టి మీకు ఇమీడియట్ డిఎల్ ఇప్పిస్తాం, మీ పిఆర్సీ కూడా పెంచి ఇస్తామని చెప్పిన సందర్భం యావత్తు ఉద్యోగులు కూడా దాన్ని నమ్మి అలా ఈ ప్రభుత్వాన్ని రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగా లేదు. నేను 3.5 లక్షలే అప్పు ఉంది అనుకున్నాం, కానీ 7 లక్షల చిల్లర అప్పు ఉన్నది అని చెప్పి మమ్మల్ని ఆగమని చెప్పి దాదాపు 15 నెలల దాకా ఆగినాం. 15 నెలల తర్వాత కూడా ఇంకా ఇయ్యలేని పరిస్థితి ఉన్నదని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి చెప్పిండు. మరి ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము చెప్తున్నాం. మరి జేఏసీగా మమ్మల్ని అందరూ ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందులు పాలు చేస్తారు. రోజు యూఎన్ ఆఫీస్కి వచ్చేసి మా పరిస్థితి ఏంది, ఇంకా మాట్లాడతలేరు, గతంలో మాట్లాడలేదు ఇప్పుడు కూడా మాట్లాడతలేరు అని చెప్పడం. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు కూడా మా ఉద్యోగుల హక్కులు రోజు రోజు కాలు రాస్తారు. సిపిఎస్ అయితే మేనిఫెస్టోలో పెట్టారు. మరి మేము గత ప్రభుత్వాలు ఎన్డీఏ యూపీఏ 2 గవర్నమెంట్లు వచ్చేసి మాకు ఆ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ఓపీఎస్ చేయాలని మేము కూడా ఎన్నో కొట్లాడుతున్నాం. ఆ ఓపీఎస్ కూడా తీసుకొస్తాము. మరి అనిల్ గారి కోరికలు అన్ని ప్రభుత్వాలు వచ్చేటప్పుడు చెప్తూ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట చెప్పడం ఇలా ఉద్యోగులలో కలవరపరుస్తుంది. మరి మాకు మా జీతభత్యాలు ఎప్పుడు ఇస్తారు? జీతాలు ఇస్తున్నాం ఇంకా గొప్పగానే చెప్తారు. ఆ గత ప్రభుత్వంలో ఇవ్వలేదు, వాస్తవం. వాళ్ళు ఇవ్వనందుకే ఇలా ప్రతిపక్షం ఉన్నారు. మరి మీరు ఇస్తున్నారు, వాస్తవం, కృతజ్ఞతలు తెలియజేసినాం. కానీ మా జీతభత్యాల విషయంలో మరి రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పాలవుతాం. రిటైర్డ్ అయిన తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రిగా చెప్తూ 40 లక్షలు బెనిఫిట్ అన్నది బెనిఫిట్ కాదు, మాకు వచ్చే న్యాయమైన హక్కు. నేను దాచిపెట్టుకున్న డబ్బులను నేను జీపీఎఫ్ రూపంగా అయితే ఇన్సూరెన్స్ రూపంగా వచ్చి మాకు వచ్చే డబ్బులను మేము ఒక సేవింగ్ చేసుకొని తర్వాత మా వచ్చే తరాలు మా పిల్లల కుటుంబాలకు పోషించుకోవడానికో ఉద్యోగానికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో పెట్టుకుంటాం. కానీ వారి 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు కొన్ని 2 సంవత్సరాలు చాలామంది అలా ఉద్యోగులు ఆరాటపడుతున్నారు. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కొడుతున్నాం, వాస్తవం మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి బాగాలేదని. కొన్ని పథకాలలో ఉచితాలని మనం రాజ్యాంగంలో ఉన్నది, మరి ఉచితం అనేది కాదు కదా. మీకు అవసరం ఉన్న మేరకి ఎవరైతే వీకర్ సెక్షన్కు ఇవ్వండి, మేము అర్థం ప్రజలు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ మాకు మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాతనే, ఎందుకంటే బడ్జెట్లో ఎప్పుడైనా బడ్జెట్లో మా జీతాలు బత్యాలు ఎంత అయిన తర్వాతనే మన వచ్చే పైసలు పెడతారు. కానీ ఇలా ఆ పరిస్థితి లేదు. మా జీతభత్యాలను ఆపుకుంటూ 8,000 కోట్లు అంటారు, అది 8,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిపిఎస్ వాళ్ళు కూడా వాళ్ళ 10% ప్రభుత్వం 10%, అది 1,000 కోట్ల కన్నా దాడుతుంటుంది. మీరు నెల ఆయన 500 నుంచి 1,000 కోట్లు మారుతుంటుంది. తర్వాత మీరు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే అది లక్షలలో అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అన్నీ ఒక్కసారి ఇవ్వమని కోరతలేం, కొన్ని ఇచ్చుకుంటూ ఈ పరిస్థితి ఉంది, మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి పోయింది. మరి రాజనీతిలో కౌటిల్యుడు కూడా అర్థశాస్త్రంలో రాసిన మాదిరిగా మనకు కింద పనిచేసే వాళ్ళకి జీతభత్యాలు ఇస్తేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాసిండు. మరి ఆ పద్ధతికి రన్న ఇలా మేము సంతోషంగా ఉండాలంటే మేము మాకు జీతభత్యాలు మంచిగా వస్తే ప్రభుత్వానికి ఇంకా సేవ చేస్తాం. ఇది తెలంగాణనే నెంబర్ 1 రాష్ట్రానికి చేయడానికి ఉద్యోగులుగా తీసుకొచ్చారు. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారికి దాని మీద పరిపూర్ణ అవగాహన లేక, అప్పుడున్నప్పుడు మేము 5th జోన్లో 2, 6th జోన్లో 2, హైదరాబాద్ ఇంకో 2 జోన్లు 6 జోన్లు చేయమని చెప్పాం. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుండే. కానీ ఆ జోన్ ఈ జోన్ కలపడం, మల్టీ జోన్ కలపడం, వారికి పరిజ్ఞానం లేక ఆ 317 జీవో తీసుకురావడం, ఆ జీవోనే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వాస్తవానికి. ఇప్పుడు చేయాలంటే వీళ్ళ చేతిలో ఏం చేయాలన్నా మళ్ళీ సవరణ చేయాలంటే రాష్ట్రపతి దగ్గరకు పోవాలి. వీళ్ళ ప్రభుత్వం లేదు, అక్కడ సంతకం పెడుతున్నారో తెలియదు. చాలా మంది ఉద్యోగులకు చెప్తుంది మేము సవరించే పరిస్థితిలో ఇలా ప్రభుత్వాలు లేవు. అందుకే అనిల్ గారి కోరికలను ఇలా చెప్పి ఇలా ఉద్యోగులను ఒక మభ్యపెట్టేసి అది ఏది కాకుండా చేయడం. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి మీద మాకు విశ్వాసం ఉంది. చాలా వాస్తవానికి కరెక్ట్ మాట్లాడతాడు, అది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. చాలా నాకైతే నచ్చింది. కానీ ఉన్నట్టు మాట్లాడినంత మాత్రాన ఇలా ఉద్యోగులలో సంతృప్తి ఉండదు. మరి వాళ్ళకి వచ్చే న్యాయమైన ఇవ్వాలి. మరి ప్రభుత్వం ఇబ్బంది ఉన్నది. కొన్ని పథకాలను అయితే అనవసర పథకాలను పెట్టేసి ఇలా మన ఉద్యోగులు ఇబ్బంది పడితే వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. జేఏసీ కూడా ఆల్రెడీ ఒక కార్యాచరణ తీసుకుపెడుతుంది. మేము ప్రభుత్వం పైన న్యాయపైన కొట్లాడతాం. సత్యాగ్రహం, గాంధీ సత్యాగ్రహం పెట్టేసి సత్యాగ్రహంలో కొట్లాడతాం.
మా ఉద్యోగం తప్పనిసరి మా జీతభత్యాలు అన్ని ఇప్పించవలసిన బాధ్యత గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రి మండలికి ఉన్నది. మరి రాష్ట్రం ఇక నెంబర్ 1 పొజిషన్ రావాలంటే మా ఉద్యోగులే కష్టపడాలి. ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే మెడికల్ పరంగా పోయి ఉంటే మెడికల్ రియంబర్స్మెంట్ రావాలి. మేము దాచుకున్న పైసలు జీపీఎఫ్ పెట్టుకుంటాం. పాప పెళ్ళికో, ఇల్లు కట్టుకోనికనో, బయట పోనికనో, పిల్లల చదువుకో జీపీఎఫ్ తీసుకుంటాం. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014 నుంచి 2019 వరకు 20 వరకు వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, మిగిలిన బడ్జెట్ ఉంది, రాష్ట్రం అట్లా ఇట్లా బాగా మాట్లాడిండ్రు, చేసిండ్రు. ఆ రోజు మాకు పిఆర్సీ ఇచ్చిండ్రు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి నుంచే అన్యాయానికి గురి కావడం మొదలైంది. అంటే ఆ కుక్కని చంపే ముందు ఇది కుక్క, పిచ్చి కుక్క అని చెప్పి ముద్రేస్తారు. ప్రభుత్వాలు కూడా ఆ పని చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల మీద మాకు మాట రాని మాటలు, అనరాని మాటలు అన్నారు గత ప్రభుత్వాల నుంచి. అని 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 మొత్తానికి నిజాయితీ పరంగా రావాల్సిన బకాయిలన్నీ ఆపి దాన్ని మొత్తం ఒక కుప్పలాగా, ఒక కొండలాగా చేసి కనీసం 20,000 రూపాయల బిల్లు పాస్ కావాలన్నా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తిరిగే పరిస్థితి ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లకు వచ్చే వరకు అది కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ ప్రొవిషన్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు టార్గెట్ పెడుతున్నారు. ఆ టార్గెట్ మేరకు ఉద్యోగులు కష్టపడుతున్నారు, టార్గెట్లు వస్తున్నాయి. కానీ మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లు ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉచితాలు వాస్తవానికి రైతులకు ఇస్తే ఇబ్బంది లేదు, రైతులకు ఇవ్వాలి కూడా. వాళ్ళకి ఎంత ప్రోత్సహిస్తే దేశం అంతా బాగుపడుతుంది. మనం కూడా ఈరోజు తీరే గింజలు, అన్నం మొత్తం కూడా వాళ్ళ కష్టమే. అయితే రైతులకు కాకుండా మొత్తం సోమరిపోతులు తయారు చేస్తున్నారు. ప్రతిదానికి పథకాలు తయారు చేసి ప్రతిదానికి ఓటు బ్యాంక్ వ్యవస్థను పటిష్టంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అడ్డా మీద కూలీలు అనే ఆలోచనతో వచ్చిండ్రు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నడైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత 4-5 నెలల వరకు అయితే మాకు అపాయింట్మెంట్ లేదు. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నన్ను పిలిపించి మేము అందరం కూడా వారితో మాట్లాడినప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం, మీకు అన్నీ కూడా న్యాయం చేస్తామని చెప్పినాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులను కూడా పాత పెన్షన్లు చేస్తామన్నాం, ఫస్ట్కి జీతాలు ఇస్తామన్నాం, మీ డిఎల్ విడుదల చేస్తామని చెప్పినాం, మీ హెల్త్ కార్డు నడుస్తుందని చెప్పినాం, 317 జీవోలో అన్యాయం పడ్డోళ్ళని కమిటీ వేసి న్యాయం చేస్తామని చెప్పినాం అని వారు చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా నమ్మి ఓటు వేసి గత ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి వాళ్ళను ఆపోజిషన్ పార్టీలో కూర్చోబెట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నిజాయితీ పరంగా కూడా ఏవైతే వారు మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ కూడా ఒకటొకటిగా అమలు చేయడం జరిగింది. నిజాయితీ పరంగా వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది మా అందరికి తెలుసు. వారు కూడా చెప్పడం జరిగింది, నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామని చెప్పిండ్రు. అవన్నీ కూడా వాస్తవం. కానీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో, రాష్ట్ర జేఏసీ జగదీష్ అన్న గారి నాయకత్వంలో 54 డిమాండ్లు ఇస్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఏ ముఖ్యమంత్రి చేయనంత కృషి చేసి దాదాపు 2-3 గంటలు కూర్చొని మాకందరితో మాట్లాడి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, పెద్ద మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారిని, కేశవరావు గారిని మెంబర్లుగా వేసి, పొన్నం ప్రభాకర్ అన్న కూడా దాంట్లో ఉన్నారు, వేసి క్యాబినెట్ సబ్ కమిటీ మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది. 49 సమస్యలు ఏమో ఆర్థికపరమైన అంశాలు లేవు, దాంట్లో ఆర్థిక ఇతరమైన అంశాలు 5 సమస్యలు మాత్రమే ఆర్థికంతో ముడిపడిన సమస్యలు. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉంది, మాకు కూడా అర్థమవుతుంది, మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మాకన్నా హీనమైన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం చేస్తాం కాబట్టి ఆ మానవత దృక్పథం మాకుంది. కానీ 8 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా కమిటీ కలవకుండా, ఒక్కసారి కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలవకుండా, నాకు తెలిసి పోయిన 15 రోజుల క్రితం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిపించి నేను 12వ తేదీ మీ మీటింగ్ పెడుతున్నా అని చెప్పి మళ్ళీ ఏదో కారణంతో అది క్యాన్సిల్ అయింది. అంటే ప్రభుత్వము యాంత్రాంగం ఏ స్థాయిలో ఉంది మనం ఆలోచించాలి. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మా రాష్ట్ర అధ్యక్షుని పక్షాన కూడా జేఏసీ పక్షాన కూడా కోరుతా ఉన్నా, కనీసం కూర్చొని ఆర్థికపర అంశాలు లేకుండా ఒక ఆఫీసర్స్ కమిటీ ద్వారా ముందు దాన్ని రీడ్ చేసి మీరు దాన్ని మొత్తం 50 సమస్యలు మేము పరిష్కరించడం ఘనత తెచ్చుకోండి. ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది ఉంది కదా, అది మేము రాష్ట్ర అధ్యక్షునిగా, మా జేఏసీ చైర్మన్గా ఉద్యోగులకు నచ్చ చెప్పుకుంటాం, ఏదేం చేస్తాం. కానీ అటు బిల్లు పాస్ చేస్తలేరు, ఇటు మెడికల్ హెల్త్ కార్డు ఇస్తలేరు, అటు 317 జీవోలో ఉన్న దాని సమస్యల పరిష్కారానికి రాలేదు, ఇటు పెండింగ్ డిఏలు 5-6 అయిపోయినాయి.
పిఆర్సీ ఎక్కడ అతాపతా లేదు, పిఆర్సీ కమిటీ రిపోర్టు ఇంకా ఇయ్యలేదు, ఇంకా తెప్పించుకోలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అంత చులకనగా ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే గౌరవప్రదంగా తెలంగాణ ఉద్యమంలో ముందస్తులో ఉండి, ముందు భాగంలో ఉండి, తెలంగాణ ఎన్జిఓలుగా, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ తల్లి తెలంగాణను విముక్తి చేసే భాగంలో జెండలు ఎత్తి కేసులు పెట్టుకొని సర్వనాశనం అయిపోయి పిల్లల భవిష్యత్తు పన్నంగా పెట్టి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి నిరంతరంగా కష్టపడుకుంటూ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి ఇచ్చిన సంక్షేమ పథకాలు మోసుకుంటూ జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు కట్టిన పనులతోని ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు తీసుకుంటున్నారు కాబట్టి బరాబర్ వాళ్ళకి సేవ చేయాలని గడప గడపకు సంక్షేమ పథకాలు మోస్తుంటే ఈరోజు ఏం నడుస్తుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు చూడాలి దీనిపైన. మా గురించి ఒకరోజు కేటాయించండి ముఖ్యమంత్రి గారు, రేవంత్ అన్న గారు. మీతోని మీకు మీకు తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా రాష్ట్ర అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కోసం 2-3 గంటలు కేటాయించి సంబంధిత అధికారులను పిలవండి. మంత్రులు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడండి. విఆర్ఓల వ్యవస్థ ఏమైంది? ఆ రోజు మేనిఫెస్టోలో మీరు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు. 5,000 మందిని మళ్ళీ మీరు వాపసు తీసుకున్నారు. వాపసు తీసుకొని ఈ రోజు మళ్ళీ ఎగ్జామ్ రాయండి అని చెప్తున్నారా? ఎట్లా రాస్తారండి ఎగ్జామ్? విఆర్ఓలు ఎవరు? వాళ్ళకి ఇప్పుడు